హలో అందరికీ, నా పేరు శ్వేత. నేను స్వాతి బిందు దగ్గర హెల్తీ ట్రాన్స్ఫర్మేషన్ దాంట్లో 2 months కోర్స్ జాయిన్ అయ్యాను. చాలా అంటే చాలా 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 వర్తీ అనమాట. నేను 72.65 ఉన్నాను, ఇప్పుడు 67.25కి వచ్చాను అనమాట. అలా అని చెప్పేసి మనం కడుపేం కాల్చుకొని ఉండనవసరం లేదు. హెల్తీ ఫుడ్ తింటూ ఆటోమేటిక్గా మనకు కావాల్సిన వెయిట్కి మనం రీచ్ అవ్వగలము. ఇంత లాస్ అవ్వాలి అని ఒక గోల్ పెట్టుకొని దాని ప్రకారం మనము ముందుకు వెళ్ళాలి. ప్రతిదీ మన ప్లేట్లో ఒకవేళ కొంచెం ఏదన్నా ఎక్కువ ఉన్నా సరే ఇమ్మీడియట్గా చెప్పేస్తుంది అనమాట. ఇది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, దీన్ని సరి చేసుకో అనేసి ఇలా ముందుకు సాగాను. నేను నియర్లీ 5 kgs తగ్గాను. దాంతోపాటుగా ఫేస్ యోగా అండ్ హెయిర్ కేర్ సెక్షన్ కూడా ఉంది మాకు. దాంతో నా ఫేస్ కొంచెం గ్లో వచ్చింది. ఇందాక నేను పెట్టిన పిక్లో రెడ్ డ్రెస్ వేసుకున్నది ఇదే ఇయర్లో January 14th 13th ఆ టైంలో తీసుకున్న ఫోటో అనమాట. అప్పుడు నా ఫేస్లో ఎలాంటి గ్లో లేదు. ఇది రీసెంట్గా ఇవాళ తీసుకున్న ఫోటో అనమాట, February ఈరోజు తీసుకున్న ఫోటో. సో నా ఫేస్లో తెలిసిపోతుంది. కలర్ కూడా నేను చేంజ్ అయినట్టు నాకు అనిపిస్తుంది. చూసిన వాళ్ళందరూ కూడా ఫేస్ అన్నబడింది అంటున్నారు బాగా. హెల్తీ ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్న వాటర్ ఛాలెంజ్, స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ చాలా యూస్ఫుల్. అసలు వాటర్ ఛాలెంజ్ గ్రూప్లో 70 days నేను వాటర్ ఛాలెంజ్ తీసుకున్నాను. ఎవ్రీడే నేను అసలు 2 liters కంటే ఎక్కువ అసలు వాటర్ తీసుకునేదాన్ని కాదు. ఇప్పుడు 4.5 liters ఈజీగా తాగగలుగుతున్నాను నేను. అది కూడా నేనేం భారంగా కాదు, ఇష్టంగానే తాగగలుగుతున్నాను. ఇంకా స్కిన్ కేర్ అయితే చాలా షైన్ వచ్చేసింది నా ఫేస్లో, నాకే తెలుస్తుంది. నాకు బల్జీ ఐస్ ఉండేవి డ్యూ టు థైరాయిడ్. ఇప్పుడు రోజు నేను ఫేస్ యోగా కొంచెం చేయడం వల్ల బల్జీనెస్ కొంచెం తగ్గింది. ఈ చిన్న చీక్ దగ్గరంతా కూడా నాకు కొంచెం బాగా లైట్గా అనిపిస్తుంది. నాకు హెవీనెస్ ఉండేదన్నమాట. నేను మామూలుగా కూడా తినేది తక్కువే అయినా నాకు క్రేవింగ్స్ వల్ల చెత్త గడ్డంతా తినేదాన్ని. దానివల్ల నాకు బాడీ హెవీనెస్ ఉండేదన్నమాట. ఇప్పుడు కరెక్ట్ పోర్షన్స్ తీసుకోవడం వల్ల, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ క్రేవింగ్స్ హాఫ్ తగ్గిపోయాయి. నాకు లైట్గా అనిపిస్తుంది బాడీ. నేను మెయిన్ థింగ్ మర్చిపోయాను, నేను అస్సలు వాకింగే చేసేదాన్ని కాదు. ఇప్పుడు నడవగలుగుతున్నాను బాగా, ఎంత దూరమైనా వెళ్ళగలను. వెళ్తున్నాను, ఒక 3 kilometers దాకా నడవగలను నేను ఇప్పుడు. అంటే బద్ధకం వల్ల నడిచేదాన్ని కాదనమాట. మన బాడీలో కరెక్ట్గా విటమిన్స్ అవన్నీ పడితే, మినరల్స్ అన్నీ పడితే బాడీకి కూడా ఒక యాక్టివ్నెస్ వస్తుంది. నాకు చాలా డెఫిషియన్సీస్ ఉన్నాయన్నమాట. విటమిన్ D లేదు, ఏది లేదనమాట. నాకు B12 అన్నీ, ఐరన్ అన్నీ ఇదే అనమాట. కానీ నాకు ఇదివరకు నీరసంగా ఉండేదన్నమాట ఫుడ్ తీసుకుంటున్నప్పటికీ. అంటే మనకి ఏది దేనికో తెలియదు కదా. ఇప్పుడు అన్నీ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల నాకు విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పటికీ నేను అలసిపోవట్లేదు. అది రికవర్ అవుతూ ఉన్నాను. ఇంకా కొన్ని రోజులు అక్కడే తన దగ్గరే జాయిన్ అవుతే ఇంకా బెటర్గా నేను ఫీల్ అవుతానని నా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి, అది హెల్తీగా అవ్వాలి అనుకుంటే ఇమీడియట్గా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఫీ కూడా ఎక్కువ లేదు. మన కంఫర్టబుల్ ఫీలోనే మనం కంఫర్టబుల్గా వెయిట్ లాస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి.